Hi, my dear friends. How are you? Hope you are all fine. So, welcome to the Smart Prep series. Smart Preparation series లో భాగంగా ఈరోజు పవర్ సిస్టంలోని వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలిసిందే. సో పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్లో ఎప్పుడు కూడా మనం స్కిన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. సో దిస్ సెషన్ ఈజ్ ఆల్ అబౌట్ స్కిన్ ఎఫెక్ట్. అసలు స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, అది ఎందువల్ల సంభవిస్తుంది, and what are the consequences of skin effects, and how can we reduce the skin effects? So we'll discuss all the things. So many times the questions were asked from the concept of skin effect. Skin effect nunchi ipprodiki number of times number of competitive exam lo questions అడగడం జరిగింది. సో స్కిన్ ఎఫెక్ట్ నుంచి క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ సెషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్ సెషన్. ఓకే, సో వాట్ ఈస్ స్కిన్ ఎఫెక్ట్? స్కిన్ ఎఫెక్ట్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఈ స్కిన్ ఎఫెక్ట్ జనరల్గా ఏసీ ట్రాన్స్మిషన్ లైన్లోనే మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే వెన్ ద ట్రాన్స్మిషన్ లైన్ క్యారీస్ డీసీ కరెంట్, నో క్వశ్చన్ ఆఫ్ అండ్ నో కాన్సెప్ట్ ఆఫ్ స్కిన్ ఎఫెక్ట్. ట్రాన్స్మిషన్ లైన్ గుండా డీసీ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఈ స్కిన్ ఎఫెక్ట్ ప్రస్తావన ఉండదు, అండ్ స్కిన్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కేవలం ట్రాన్స్మిషన్ లైన్ ఏసీ కరెంట్ని క్యారీ చేస్తున్నప్పుడు మాత్రమే స్కిన్ ఎఫెక్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు అలా? చూడండి, జనరల్గా సో here for example consider a transmission line. When it carries current, చూడండి ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నాం. సో జనరల్గా వాట్ అబౌట్ ద షేప్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్? సిలిండ్రికల్ షేప్ కదా, సిలిండ్రికల్ షేప్. విధంగా చూసుకుంటే ఇఫ్ దిస్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ క్యారింగ్ డీసీ కరెంట్ క్యారీ చేస్తున్నాం, దెన్ కరెంట్ ఫ్లోస్ త్రూ అవుట్ ద మెటీరియల్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్. కరెంట్ అనేది కంప్లీట్ మెటీరియల్ గుండా ఫ్లో అవుతూ ఉంటుంది. సో కరెంట్ ఈజ్ జనరల్గా డీసీ కరెంట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ యూనిఫామ్లీ త్రూఅవుట్ ది కండక్టర్ మొత్తం కూడా డీసీ కరెంట్ అనేది ఒకేలాగా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. అంటే మనకు కండక్టర్ ఏ పోర్షన్లో చూసినా డీసీ కరెంట్ అనేది ఒకేలాగా ప్రవేశిస్తూ ఉంటుంది. కానీ ఇఫ్ ద సేమ్ ట్రాన్స్మిషన్ లైన్ క్యారీస్ ఏసీ కరెంట్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? అదే ట్రాన్స్మిషన్ లైన్ ఏసీ కరెంట్ కనుక క్యారీ చేసినట్టయితే ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ది కరెంట్, మెజారిటీ ఆఫ్ ది కరెంట్ ఫ్లోస్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ ది కండక్టర్ ఓన్లీ. అంటే మెజారిటీ మనకు సర్ఫేస్ కి దగ్గరగా ఫ్లో అవుతూ ఉంటుంది ఇన్సైడ్. సో దిస్ ఈజ్ హియర్ కరెంట్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్, కరెంట్ మొత్తం కూడా మనకి సర్ఫేస్ కి దగ్గరగా కాన్సన్ట్రేట్ అయింది. సో యాక్చువల్గా నో కరెంట్ అంటే నెగ్లిజిబుల్ కరెంట్, అంటే మరీ జీరో అని చెప్పలేం, నెగ్లిజిబుల్ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది సెంట్రల్ పోర్షన్ లో, అంటే లోపల. సో నో కరెంట్ ఇన్సైడ్, నో కరెంట్ ఎట్ సెంటర్ పోర్షన్, సెంటర్ ఆర్ ఇన్సైడ్. అంటే ఇది ఒక రకంగా ఏంటి, ట్రాన్స్మిషన్ లైన్ గుండా ఏసీ కరెంట్ పోతున్నప్పుడు సర్ఫేస్కి దగ్గరగా ఎక్కువ కరెంట్ పోతుంది, అండ్ మనకి ఇంటర్నల్ పోర్షన్లో సెంటర్ పోర్షన్లో కరెంట్ ఫ్లో అవడం లేదంటే ఒక రకంగా ఇది కరెంట్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవడమే. అంటే ఇక్కడ మనకి టూ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. ఏంటి ఆ టూ థింగ్స్? ట్రాన్స్మిషన్ లైన్ గుండా ఏసీ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు కరెంట్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు. అదే ట్రాన్స్మిషన్ లైన్ డీసీ కరెంట్ క్యారీ చేస్తున్నప్పుడు కరెంటు మొత్తంగా యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంది. ఈ విధంగా ఏసీ ట్రాన్స్మిషన్ లైన్లో కరెంటు నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవడాన్నే సింపుల్గా మనం స్కిన్ ఎఫెక్ట్ అంటాం. సో డెఫినెట్లీ యూ మే గెట్ ఏ డౌట్ ఎట్ దిస్ మూమెంట్. సరే, ఎందుకు ఏసీ ట్రాన్స్మిషన్ లైన్లో కరెంటు నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది? ఎందుకు కరెంటు మొత్తంగా సర్ఫేస్కు దగ్గరగా మాత్రమే కాన్సన్ట్రేట్ అవుతూ ఉంది అంటే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా స్కిన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి జనరల్ డెఫినేషన్స్ ఒకసారి రాసుకుందాం. మనం స్కిన్ ఎఫెక్ట్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే చూడండి, ఐఎమ్ గోయింగ్ టు రైట్ నౌ ఆల్ సింపుల్ డెఫినేషన్స్ ఫర్ స్కిన్ ఎఫెక్ట్. స్కిన్ ఎఫెక్ట్ సంబంధించిన అన్ని సింపుల్ డెఫినేషన్స్ మనం తీసుకున్నాం. సో ఫస్ట్ వన్ ఇయర్, ద టెండెన్సీ ఆఫ్ or simply the accumulation of charge or concentration of the charge, accumulation or concentration of the charge near the surface of AC transmission line is known as skin effect. ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు. లేదా ఆర్ the tendency of AC current to concentrate near the surface of the conductor.
అంటే సర్ఫేస్కి దగ్గరగా ఏసీ కరెంట్ కాన్సన్ట్రేట్ అవ్వడాన్నే స్కిన్ ఎఫెక్ట్గా తీసుకోవచ్చు. ద టెండెన్సీ. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వేరియస్ డెఫినేషన్స్ ఆఫ్ ది స్కిన్ ఎఫెక్ట్స్, రైట్? సో ద టెండెన్సీ of alternating current, or simply, so alternating current, the tendency of alternating current near the surface of the conductor, near the surface of the conductor, near the surface of the conductor is known as స్కిన్ ఎఫెక్ట్. స్కిన్ ఎఫెక్ట్ ఈ విధంగా డిఫైన్ చేయొచ్చు. కానీ సో జనరల్గా మనం చాలా సందర్భాల్లో తీసుకున్న డెఫినేషన్ అంటే ద నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఏసీ కరెంట్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ నోన్ యాజ్ స్కిన్ ఎఫెక్ట్. సో ట్రాన్స్మిషన్ లైన్లో ఏసీ కరెంట్ నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవడాన్ని స్కిన్ ఎఫెక్ట్గా తీసుకుంటాం. సో ద నాన్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ఏసీ కరెంట్, the non-uniform distribution of AC current in a transmission line is known as skin effect, right? So these are the various definitions. Now let us focus on the fact that why AC current is always concentrated near the surface of the conductor, transmission line. ఎందుకు ఏసీ కరెంట్ మొత్తంగా సర్ఫేస్ కు దగ్గరగానే ఫ్లో అవుతుంది, లోపల అంటే ఇంటర్నల్ పోర్షన్ లో సెంట్రల్ పోర్షన్ లో ఎందుకు ఫ్లో అవట్లేదు, రైట్? సో దీన్ని మీకు క్లియర్ గా విజువలైజ్ చేయడం కోసం, ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఐ వుడ్ లైక్ టు కన్సిడర్ అండ్ ACSR కండక్టర్, నథింగ్ బట్ స్ట్రాండెడ్ కండక్టర్. స్ట్రాండెడ్ కండక్టర్స్ మీకు తెలిసిందే, కొన్ని సబ్ కండక్టర్స్ కలిగి ఉంటాయి, అవన్నీ కూడా ఒకదానితో ఫిష్ చేయబడి ఉంటాయి. సో జనరల్లీ ACSR కండక్టర్స్ ఆర్ స్ట్రాండెడ్ కండక్టర్స్, రైట్? కన్సిడర్ ఎ స్ట్రాండెడ్ కండక్టర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే why AC current is concentrated near the surface only. సర్ఫేస్ కి దగ్గరగా కాన్సన్ట్రేట్ అయి ఎందుకు ఉంటుంది అంటే, హియర్ కన్సిడర్ an ACSR కండక్టర్. ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ ACSR కండక్టర్ ఏం తీసుకుంటున్నారు సార్ అంటే, లేదు సాలిడ్ కండక్టర్స్ లోనే మ్యాక్సిమం మనకు స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ACSR కండక్టర్ ద్వారా అయితే మీకు ఈ స్కిన్ ఎఫెక్ట్ కొంచెం విజువలైజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ACSR కండక్టర్ తీసుకుంటాం. సో కన్సిడర్ an ACSR కండక్టర్. ACSR కండక్టర్ ఎలా ఉంటుంది జనరల్గా మనం చూడితే, సో క్లియర్గా ఇది ACSR కండక్టర్ అనుకుంటే, సో ఇవి సెంట్రల్ కండక్టర్ మనకి draw all the strands here, there are the strands, ఈ విధంగా మనకు స్ట్రాండ్స్ ఉంటాయి, రైట్? ACSR కండక్టర్. దీని యొక్క ఇది లాటరల్ వ్యూ, నేను ఫేషియల్ వ్యూ చూస్తున్నాం తీసుకుంటే, దిస్ ఈజ్ ద ACSR కండక్టర్. దీనిలో ఇది సెంట్రల్ స్ట్రాండ్, ఇది సెంట్రల్ స్ట్రాండ్. దెన్ వాట్ అబౌట్ ది అవుటర్ స్ట్రాండ్స్ హియర్? సో ఇవి అవుటర్ స్ట్రాండ్స్గా తీసుకుందాం, అవుటర్ స్ట్రాండ్స్. సో చూడండిగా ఈ ACSR కండక్టర్లో ప్రతి స్ట్రాండ్ కూడా ఈ అల్యూమినియం స్ట్రాండ్, ఎవ్రీ అల్యూమినియం స్ట్రాండ్ క్యారీ సమ్ కరెంట్, రైట్? సో ACSR కండక్టర్లో ప్రతి అల్యూమినియం స్ట్రాండ్ కొంత కరెంట్ క్యారీ చేస్తుంది. జనరల్గా స్టీల్ స్ట్రాండ్స్ అనేవి దే వోంట్ క్యారీ కరెంట్, because the resistivity of the steel is much more than that of aluminum. అంటే అల్యూమినియం స్ట్రాండ్స్తో కంపేర్ చేస్తే స్టీల్ యొక్క రెసిస్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓన్లీ అల్యూమినియం స్ట్రాండ్స్ క్యారీ ద కరెంట్, బట్ స్టీల్ స్ట్రాండ్స్ దే వోంట్ క్యారీ కరెంట్. ఓకే, ఇప్పుడు చూడండి, సిన్స్ అల్యూమినియం స్ట్రాండ్స్ క్యారీ కరెంట్స్, ఈ ఏవైతే అవుటర్ స్ట్రాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కరెంట్ క్యారీ చేస్తున్నాయి కాబట్టి వాట్ విల్ హ్యాపెన్ హియర్? ఎవ్రీ స్ట్రాండ్ విల్ ప్రొడ్యూస్ సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మీకు తెలుసు, న్యాచురలీ ఎవ్రీ కరెంట్ క్యారింగ్ కండక్టర్ విల్ ప్రొడ్యూస్ సమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ప్రతి కరెంట్ క్యారింగ్ కండక్టర్ కూడా ఆ కరెంట్ మ్యాగ్నెట్ బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏంటి, ఈ స్ట్రాండ్స్ అన్ని కూడా కరెంట్ క్యారీ చేస్తున్నాయి. ఈ స్ట్రాండ్స్ అన్ని కూడా ఇండివిజువల్గా ఏమవుతుందంటే దే ఆర్ ప్రొడ్యూసింగ్ బాడీ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనం ఇప్పుడు ఈ వైట్ డాటెడ్ లైన్ తోటి రాసిందంటే ప్రతి స్ట్రాండ్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్.
ఇప్పుడు ఈ స్ట్రాండ్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఏం చేస్తూ ఉంటాయి అంటే ఈ పక్కన అంటే అవి ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ అనేది వాటితో లింక్ అవుతుంది, అదేవిధంగా నైబరింగ్ స్ట్రాండ్తో కూడా లింక్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్ట్రాండ్ గురించి మాట్లాడుకుంటే ఈ స్ట్రాండ్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే నైబరింగ్ వాటితో లింక్ అవుతూ ఉంటుంది ఈ విధంగా. అండ్ అదేవిధంగా ఇది సెంటర్తో కూడా లింక్ అవుతుంది, సెంటర్ స్ట్రాండ్తో. అంటే మోస్ట్ ప్రాబ్లీ ప్రతి స్ట్రాండ్ కూడా ఏంటంటే తన పక్కనే ఉన్న స్ట్రాండ్ తోటి లింక్ అవుతూ ఒక స్ట్రాండ్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ తన పక్కనే ఉన్న స్ట్రాండ్తో లింక్ అవుతూ అదేవిధంగా సెంట్రల్ పోర్షన్తో లింక్ అవుతూ ఉంటుంది. అంటే మనం చూసినట్టే జనరల్గా ప్రతి స్ట్రాండ్ ప్రొడ్యూస్ చేసినటువంటి ఫ్లక్స్ వచ్చేసి మనకు ఏమవుతుంది సెంట్రల్ పోర్షన్తో లింక్ అవుతా ఉంది. ప్రతి ఆల్మోస్ట్ ద ఫ్లక్స్ ప్రొడ్యూస్డ్ బై ఈచ్ స్ట్రాండ్ ఈజ్ లింకింగ్ విత్ ద సెంట్రల్ పోర్షన్. అంటే ప్రతి స్ట్రాండ్ ప్రొడ్యూస్ చేసిన ఫ్లక్స్ అనేది సెంట్రల్ పోర్షన్తో లింక్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ దీని నుంచి మన కన్క్లూజన్ ఏంటి, ఫ్లక్స్ లింకేజ్ అనేది జనరల్గా ఈ స్ట్రాండ్తో మ్యాక్సిమం ఉందా, ఈ స్ట్రాండ్తో మ్యాక్సిమం ఉందా, అంటే అవుటర్ పోర్షన్తో ఎక్కువ ఉందా, సెంట్రల్ పోర్షన్తో ఎక్కువ ఉందంటే సెంట్రల్ పోర్షన్లో ఫ్లక్స్ లింకేజ్ ఎక్కువగా ఉంది, సెంట్రల్ పోర్షన్లో ఫ్లక్స్ లింకేజ్ అనేది ఎక్కువగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఈ విధంగా చూసినట్లయితే సియర్, సో దిస్ ఈస్ ద సెంటర్ ఇయర్. సో ఇది మనం సర్ఫేస్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి ఫ్లక్స్ ఇక్కడ సెంట్రల్ పోర్షన్లో ఫ్లక్స్ లింకేజ్ లాంబ్డా, లెట్ us కన్సిడర్ లాంబ్డా ఈజ్ ఫ్లక్స్ లింకేజ్. సో ఇక్కడ లాంబ్డా ఎక్కువ ఉంది. అంటే మన సర్ఫేస్కి అంటే సెంటర్ నుంచి సర్ఫేస్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే ఈ ఫ్లక్స్ లింకేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇక్కడ లాంబ్డా వచ్చేసి మ్యాక్సిమం, ఇక్కడ లాంబ్డా అనేది తగ్గిపోయింది, లాంబ్డా అనేది మినిమం, సర్ఫేస్ దగ్గర మినిమంగా ఉంది. అంటే ఇక్కడ మనం దీని నుంచి ఒక కంక్లూజన్ని మనం డ్రా అవుట్ చేస్తాం. ఏంటంటే ఇక్కడ మనకు ఒక కండక్టర్లో ఏసీ ట్రాన్స్మిషన్ లైన్గా తీసుకుంటే సెంట్రల్ పోర్షన్ తోటి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ అనేది ఎక్కువగా ఉంది, అవుటర్ పోర్షన్ తోటి అంటే సర్ఫేస్కు దగ్గరగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ అనేది తక్కువగా ఉంది. రైట్, అప్పుడు ఏమవుతుంది చూడండి క్లియర్గా. ఎట్ సెంటర్ ఐఎమ్ క్లియర్ రైటింగ్, ఎట్ సెంటర్ అండ్ ఎట్ అవుటర్ సర్ఫేస్ అంటే నియర్ ద సర్ఫేస్, at outer surface or near the surface, outer surface or near the surface, what is going to happen? What is going to happen means here flux linkage is maximum. Flux linkage is maximum. So మరి lambda maximum అయిపోయింది, lambda maximum మనకు తెలుసు. Then what about the inductance here? So by definition inductance is defined as flux linkage per unit current, right? Inductance L is equal to what here? N d pi by di లేదా సో n pi by i అంటే లాంబ్డా బై ఐ. లాంబ్డా అంటే ఫ్లక్స్ లింకేజ్, ఇక్కడ ఫ్లక్స్ లింకేజ్ పెరిగింది ఏ సెంటర్ పోర్షన్లో అండ్ ఇండక్టెన్స్ పెరుగుతుంది. యాజ్ ఇండక్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ లింకేజ్ ఇంక్రీజ్ కాబట్టి ఇండక్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ వాట్ అబౌట్ ది ఇండక్టివ్ రియాక్టెన్స్ x is equal to 2 pi f L. As we observed increment in inductance పెరిగింది కాబట్టి సో ఇండక్టివ్ రియాక్టెన్స్ కూడా పెరుగుతుంది. Then what about the current here? Current is nothing but current is always defined as the ratio between potential difference, applied potential difference as well as the opposition, right? So potential difference. So V అంటే మనం కండక్టర్కి అప్లై చేసిన వోల్టేజ్ అంటే ట్రాన్స్మిషన్ లైన్ ఆపరేట్ అవుతున్న వోల్టేజ్. సో V బై దాని యొక్క రియాక్టెన్స్ X. ఇప్పుడు రియాక్టెన్స్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. అంటే కరెంట్ ఏమైంది, తగ్గిపోయింది. అంటే సెంటర్ పోర్షన్లో కరెంట్ ఏంటి, తగ్గింది. అంటే కరెంట్ ఈజ్ మినిమం. సో సింపుల్గా ఎట్ సెంటర్ మనం ఒక స్టేట్మెంట్ రాసాం ఇక్కడ, ఐ ఈజ్ మినిమం ఎట్ సెంటర్. ఐ అనేది సెంటర్ పోర్షన్ తక్కువగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ కాన్సిక్వెన్సెస్ కూడా ఇక్కడ రివర్స్ అవుతాయి. ఎందుకంటే అవుటర్ సర్ఫేస్లో మనం చూసినట్లయితే మ్యాక్సిమం చూడండి, అవుటర్ సర్ఫేస్లో ఫ్లక్స్ లింకేజ్ తక్కువగా ఉంది. అంటే చూడండి లాంబ్డా ఈజ్ మినిమం అంటే లాంబ్డా తగ్గిపోయింది. అంటే చూడండి దాని L ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై, చూడండి మినిమం అంటే లాంబ్డా తగ్గింది. సో L ఈజ్ ఈక్వల్ లాంబ్డా బై ఐ. చూడండి లాంబ్డా తగ్గిపోయింది కాబట్టి మనకి ఇండక్టెన్స్ తగ్గుతుంది. దెన్ వాట్ అబౌట్ x ఈజ్ ఈక్వల్ 2 pi FL. ఇండక్టెన్స్ తగ్గింది కాబట్టి ఇండక్టివ్ రియాక్టెన్స్ తగ్గుతుంది. దెన్ ఓవరాల్ కరెంట్ క్యారీడ్ బై ద ట్రాన్స్మిషన్ I ఈజ్ ఈక్వల్ టు V బై X. సో ఇక్కడ మనకి X తగ్గింది కాబట్టి కరెంట్ పెరుగుతుంది. అంటే కరెంట్ ఈజ్ మ్యాక్సిమం, I ఈజ్ మ్యాక్సిమం అట్ నియర్ ద సర్ఫేస్, అట్ అవుటర్ సర్ఫేస్ దగ్గర కరెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థమవుతా ఉంది. మనం ఈ విధంగా మనం తీసుకుంటే ఇది సెంటర్ పోర్షన్. సో క్లియర్లీ వి అబ్జర్వ్. సో ఇది సెంటర్ పోర్షన్, దిస్ ఈజ్ అవుటర్ సర్ఫేస్
అవుటర్ సర్ఫేస్, రైట్. సో సెంటర్ పోర్షన్లో మనకి ఫ్లక్స్ లింకేజ్ మ్యాక్సిమం ఉంది, సర్ఫేస్కి వెళ్ళేటప్పటికి ఫ్లక్స్ తగ్గిపోయింది. ఇది ఫ్లక్స్ లింకేజ్, ఇది లాండా మినిమం, లాండా మ్యాక్సిమం. దెన్ వాట్ అబౌట్ ది కరెంట్ హియర్? ఎట్ సెంటర్ కరెంట్ ఈజ్ మినిమం, బట్ ఎట్ అవుటర్ సర్ఫేస్ కరెంట్ ఈజ్ మ్యాక్సిమం. అంటే కరెంట్ ఏమో వచ్చేసి సెంటర్లో తక్కువ ఉంది, అంటే మెజారిటీ ఆఫ్ ది కరెంట్ సర్ఫేస్లోనే ఫ్లో అవుతా ఉంది. కాబట్టి ఇది దేని వల్ల వచ్చిందంటే ఇక్కడ చూడండి, అంటే ఒక రకంగా సెంటర్లో నెగ్లిజిబుల్ కరెంట్ ఫ్లో అవుతా ఉంది, ఉన్న కరెంట్ అంతా కూడా అవుటర్ సర్ఫేస్కి దగ్గరగా ఫ్లో అవుతా ఉంది. దీని అందరికీ కారణం ఏంటంటే ఫ్లక్స్ లింకేజ్ అనేది యూనిఫామ్గా లేకపోవడమే. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని అడిగాను స్కిన్ ఎఫెక్ట్ మేజర్గా దేని వల్ల వస్తుందంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే స్కిన్ ఎఫెక్ట్ అకర్స్ బికాస్ ఆఫ్ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్. ఇది చెప్పుకోవాలి. ఏసీ కండక్టర్లో ఈ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ వల్ల సెంటర్లోనేమో కరెంట్ కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది, కరెంట్ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం ఉండేది సర్ఫేస్కు దగ్గరగా. కాబట్టి మెజారిటీ ఆఫ్ ది కరెంట్ సర్ఫేస్కు దగ్గరగా ఫ్లో అవుతుంది, సెంటర్లో నెగ్లిజిబుల్ కరెంట్. సో మనం అయితే ప్రాక్టికల్గా జీరో కరెంట్ తీసుకుంటున్నాము. ఈ విధంగా కరెంట్ నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతానే మనం స్కిన్ ఎఫెక్ట్ అని అంటున్నాము. సో ఇక్కడ క్లియర్లీ ఎట్ సెంటర్ కరెంట్ ఈజ్ మినిమం అండ్ అవుటర్ సర్ఫేస్ కరెంట్ ఈజ్ మ్యాక్సిమం. ఈ విధంగా మరి కరెంట్ అనేది నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీని కారణం అంటే ఇప్పుడు ఈ విధంగా ఏమవుతుంది సార్? ఓకే, ఈ విధంగా కరెంట్ అయితే నాన్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది. దీనివల్ల మనకి ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా? ఏంటి ఆ డిసడ్వాంటేజ్ ఒకసారి చూద్దాం. సో వీ నో ప్రిటీ వెల్ ఇక్కడ. అంటే ఓవరాల్గా చూస్తే ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇది ఏసీ ట్రాన్స్మిషన్ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సేమ్ ట్రాన్స్మిషన్ లైన్ ఏసీ కరెంట్ క్యారీ చేస్తున్నప్పుడు, డీసీ కరెంట్ క్యారీ చేస్తున్నప్పుడు చూసినట్లయితే చూడండి క్లియర్గా చూసినప్పుడు ఏసీ ట్రాన్స్మిషన్ లైన్లో కరెంట్ ఓన్లీ ఈ అవుటర్ సర్ఫేస్లో మాత్రమే, నియర్ ద సర్ఫేస్ మాత్రమే ఫ్లో అవుతుంది. బట్ ఈ డీసీలో మాత్రం మొత్తం ఏరియా ఫ్లో అవుతూ ఉంది, మొత్తం ఏరియా. ఇప్పుడు డీసీ కరెంట్ ఫ్లో అవుతున్న ఏరియా చూద్దాం. ఇది A1 అనుకున్నాం. ఏసీ కరెంట్ ఫ్లో అవుతున్న ఏరియా A2 ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ A1, రైట్? అంటే ట్రాన్స్మిషన్ లైన్లో ఏసీ ట్రాన్స్మిషన్ లైన్లో కరెంట్ తక్కువ ఏరియాలో ఫ్లో అవుతుంది, బట్ డీసీ ట్రాన్స్మిషన్లో కరెంట్ ఎక్కువ ఏరియాలో ఫ్లో అవుతుంది. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే దీని కారణంగా ఏమవుతుందంటే కరెంటు ఫ్లో అవుతున్న ఏరియా తగ్గిపోయింది, కరెంట్ ఫ్లో అవుతున్న ఏరియా తగ్గిపోయింది. కరెంట్ ఫ్లో అవుతున్న ఏరియా తగ్గిపోయింది అంటే ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ ఈస్, సో డ్యూ టు యాక్చువల్లీ స్కిన్ ఎఫెక్ట్ ఈస్ డ్యూ టు non-uniform magnetic flux linkage. Non-uniform magnetic flux linkage. ఈ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ వల్ల ఏమవుతుందంటే, సో డ్యూ టు దిస్, ఈ రీజన్ కారణంగా దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఫ్లక్స్ లింకేజ్ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ద ఏరియా ఇన్ విచ్ కరెంట్ ఫ్లోయింగ్ ఈజ్ రెడ్యూస్డ్. ఏ ఏరియాలో అయితే కరెంట్ ఫ్లో అవుతుందో అంటే కరెంట్ ఫ్లో అవుతున్న ఏరియా తగ్గిపోతుంది. ద ఏరియా ఇన్ విచ్ కరెంట్ ఫ్లోస్ డిక్రీజెస్. యాజ్ వి నో pretty well here, as we know ఏంటి మనకి రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ ఈస్ గివెన్ బై R is equal to rho L by A. మరి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గిపోయిందంటే రెసిస్టెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఇక్కడ మన కరెంట్ ఫ్లో అవుతున్న ఏరియా తగ్గిపోయింది అంటే వి అబ్జర్వ్ దట్, బట్ ఎఫెక్టివ్ ఏరియా, ఏ ఎఫెక్టివ్ ఏరియాలో కరెంట్ ఫ్లో అవుతుందో ఆ ఏరియా తగ్గింది. ఏరియా తగ్గిందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, యాజ్ వి నో దట్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. యాజ్ ఏరియా డిక్రీజెస్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. అంటే దీని కారణంగా ఓవరాల్ ఏమవుతుందంటే ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. అంటే ఏసీ ట్రాన్స్మిషన్ లైన్ జనరల్గా ఎక్కువ రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుంది. అంటే ఒక ట్రాన్స్మిషన్ లైన్ గుండా డీసీ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఎంత అపోజిషన్ ఉంది, అదే ట్రాన్స్మిషన్ లైన్ గుండా ఏసీ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఎంత అపోజిషన్ ఉందంటే ట్రాన్స్మిషన్ లైన్ గుండా ఏసీ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఆ ఏసీ కరెంట్గా ఆఫర్ చేయబడే అపోజిషన్ ఎక్కువగా ఉంటుంది, అంటే రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమిటంటే ఏసీ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ పెరుగుతుంది కండక్టర్గా. మరి రెసిస్టెన్స్ పెరగడం అనేది మనకు ఒక పాజిటివ్ ఫీచరా లేకపోతే ఒక నెగిటివ్ కాన్సిక్వెన్స్ అంటే ఖచ్చితంగా ఒక నెగిటివ్ కాన్సిక్వెన్స్. ఎందుకంటే రెసిస్టెన్స్ పెరిగింది అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ద వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ ద లైన్. రెసిస్టెన్స్ పెరిగింది అంటే ఇట్ విల్ ఇంక్రీజ్ ద పవర్ లాస్. ఎందుకంటే వోల్టేజ్ డ్రాప్ ఈజ్ గివెన్ బై I into R. R పెరిగితే వోల్టేజ్ డ్రాప్ పెరుగుతుంది. పవర్ లాస్ ఈజ్ గివెన్ బై I² into R. R పెరిగితే పవర్ లాస్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా బికాస్ ఆఫ్ స్కిన్ ఎఫెక్ట్, డ్యూ టు స్కిన్ ఎఫెక్ట్ we will get more voltage drop, we will get more
పవర్ లాస్. కాబట్టి స్కిన్ ఎఫెక్ట్ అనేది కొంచెం సీరియస్గా ఆలోచించాల్సిన విషయమే ఇక్కడ చూడండి. సో డ్యూ టు దిస్ బట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఇంక్రీజెస్. రైట్. సో see అంటే మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డ్యూ టు స్కిన్ ఎఫెక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ హియర్? స్కిన్ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ? రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. రెసిస్టెన్స్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది మనకి? వోల్టేజ్ డ్రాప్. VD is equal to I into R. As resistance increases, voltage drop increases. Then what about the power loss? Power loss is always given by I square R due to opposition of the conductor, opposition to the current due to resistance of the conductor. As resistance increases due to skin effect, power loss also increases. Skin effect కారణంగా రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, దాని కారణంగా మరి పవర్ లాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా స్కిన్ ఎఫెక్ట్ కాన్సిక్వెన్సెస్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం స్కిన్ ఎఫెక్ట్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింకేజ్ అనేది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోవడం వల్ల వస్తుంది. దానివల్ల కరెంట్ ఫ్లో అవుతున్న ఏరియా తగ్గిపోతుంది. కరెంట్ ఫ్లో అవుతున్న ఏరియా తగ్గిపోవడం వల్ల ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అయితే మన స్కిన్ ఎఫెక్ట్ని మనం ఎలా అసెస్ చేస్తాం అంటే స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ జనరలీ అసెస్డ్ బై ఏ పారామీటర్. మరి స్కిన్ ఎఫెక్ట్ని మ్యాథమెటిక్గా ఎలా అసెస్ చేస్తాం? ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, మీడియం ఉందా, మీన్స్ ఎలా అసెస్ చేయగలమంటే ఇట్ కెన్ బి అసెస్డ్ బై కన్సిడరింగ్ ఏ పారామీటర్. ఏంటి ఆ పారామీటర్ అంటే స్కిన్ డెప్త్. సో స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ అసెస్డ్ బై స్కిన్ డెప్త్ డెల్టా. ఇంతకీ వాట్ ఈజ్ స్కిన్ డెప్త్ హియర్? స్కిన్ డెప్త్ అంటే ఏంటి? లెట్ us see here. So what is skin depth? So what is skin depth means here? Skin depth అంటే ఏంటంటే ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. సో కండక్టర్లో మనం చూడండి, ఇది సెంట్రల్ పోర్షన్, ఇది అవుటర్ సర్ఫేస్. ఇది అవుటర్ సర్ఫేస్, ఇది వచ్చేసి సెంటర్ పోర్షన్. మీకు తెలుసు ఇక్కడ అవుటర్ సర్ఫేస్ దగ్గర కరెంట్ అది మ్యాక్సిమం ఉంది. మ్యాక్సిమం కరెంట్ ఫ్లో అవుతుంది సర్ఫేస్ దగ్గరగా. అదే మనం సెంటర్ వరకు వెళ్ళేటప్పటికి కరెంట్ పడిపోతుంది. రైట్, కరెంట్ మినిమం అవుతుంది, కరెంట్ పడిపోతాం, నెగ్లిజిబుల్ కరెంట్. అయితే ఈ కరెంట్ ఇలా పడిపోతున్నప్పుడు అంటే మన అవుటర్ సర్ఫేస్ నుంచి కండక్టర్ లోపలికి వెళ్తున్నప్పుడు ఏ పాయింట్ దగ్గర అయితే మరి కరెంట్ వాల్యూ అనేది I max by Eకి అంటే I మ్యాక్సిమం వాల్యూలో ఈ పార్ట్కి I max by E వాల్యూకి పడిపోతుందో ఆ విడ్త్నే మనం స్కిన్ డెప్త్గా తీసుకుంటాం. అంటే సర్ఫేస్ నుంచి ఇదేంటి స్కిన్ డెప్త్ అనేది సర్ఫేస్ నుంచి ఒక పాయింట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ విడ్త్. మరి ఆ పాయింట్ దగ్గర కరెంట్ వాల్యూ ఎంత? I max by E అనమాట. అంటే దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి డిస్టెన్స్? సర్ఫేస్ నుంచి. ద డిస్టెన్స్ ఫ్రమ్ సర్ఫేస్ టు ఏ పాయింట్ వేర్ అంటే ఏ పాయింట్కి ఇప్పుడు ఈ పాయింట్కి ఉన్న డిస్టెన్స్, ఈ పాయింట్ దగ్గర కరెంట్ ఏమవుతుంది? I max by E వాల్యూకి పడిపోతుంది. వేర్ కరెంట్ ఫాల్స్ టు ఏ వాల్యూ ఆఫ్ I max by E ఈజ్ నోన్. అంటే సర్ఫేస్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు ఏ పాయింట్ దగ్గరగా అయితే మరి కరెంట్ I max by E వాల్యూ పడిపోతుందో ఆ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్నే మనం స్కిన్ డెప్త్ అని అంటాం. ఈజ్ నోన్ యాజ్ స్కిన్ డెప్త్. యాక్చువల్గా స్కిన్ డెప్త్కి స్కిన్ ఎఫెక్ట్కి రిలేషన్ అంటే స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్కిన్ డెప్త్. ఇది ఎలా అంటే చూడండి ఇక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే చూడండి ఇక్కడ క్లియర్గా ఇప్పుడు స్కిన్ డెప్త్ పెరుగుతూ ఉంది అంటే I max by E వాల్యూ పడిపోవడానికి ఎక్కువ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు స్కిన్ డెప్త్ ఎక్కువగా ఉంది అంటే I max by Eకి పడిపోవాలంటే చాలా లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటి? కరెంట్లో డిక్రిమెంట్ అనేది తక్కువగా ఉంది, కరెంట్లో నాన్ యూనిఫార్మిటీ తక్కువగా ఉంది, అంటే ఆటోమేటిక్గా స్కిన్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సర్ఫేస్ నుంచి జస్ట్ లోపలికి వెళ్ళగానే కరెంట్ వచ్చేసి I max by E వాల్యూ పడిపోయింది అనుకోండి. అంటే కరెంట్లో డిక్రిమెంట్ చాలా ఎక్కువగా ఉంది, అంటే కరెంట్లో నాన్ యూనిఫార్మిటీ చాలా ఎక్కువగా ఉంది, అంటే స్కిన్ ఎఫెక్ట్ అనేది
ఎక్కువగా ఉంది. కాబట్టి స్కిన్ డెప్త్ పెరిగింది అంటే కరెంట్లో నాన్ యూనిఫార్మిటీ తగ్గినట్టు లెక్క, అప్పుడు స్కిన్ ఎఫెక్ట్ తగ్గుతుంది. స్కిన్ డెప్త్ తక్కువగా ఉందంటే మీకు అర్థమైందంటే కరెంట్లో నాన్ యూనిఫార్మిటీ ఎక్కువగా ఉన్నట్టు లెక్క, అప్పుడు స్కిన్ ఎఫెక్ట్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్కిన్ డెప్త్. స్కిన్ ఎఫెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్కిన్ డెప్త్. మరి స్కిన్ డెప్త్ ని మనం ఎలా అసెస్ చేస్తాం మ్యాథమెటికల్ అంటే, సో సీ హియర్ క్లియర్లీ, స్కిన్ డెప్త్ is equal to 1 by square root of pi of mu sigma. You know pretty well, F stands for frequency of the supply and mu means there is permeability of the medium. Permeability of medium, which can also be written as mu is nothing but mu naught into mu r. Mu naught is nothing but what? Permeability of the air or free space. Mu naught. Permeability of air or free space or vacuum. Air or free space or vacuum. Free space and vacuum out. Okay. So it is fixed actually. 4 pi into 10 power minus 7 Henry per meter. Everyone knows well. And what about mu r? Mu r is relative permeability. So relative permeability. So చూడండి మరి sigma conductivity. Then what about rho? Rho is equal to 1 by sigma. మీకు తెలుసు circuit by fundamentals of circuit. Sigma rho is equal to 1 by sigma. Then rho is equal to resistivity. ఇప్పుడు మనం స్కిన్ డెప్త్ డెల్టా is equal to 1 by square root of pi f. In place of mu I am going to substitute mu naught into mu r sigma. ఒకవేళ సిగ్మా ప్లేస్ 1 by rho రాసాం అనుకోండి, సిగ్మా ప్లేస్ 1 by rho రాస్తే అప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ రో బై పై ఎఫ్, అంటే సిగ్మా ప్లేస్ 1 by rho వస్తే రో పై కలుగుతుంది, పై ఎఫ్ mu naught mu r. ఇది స్కిన్ డెప్త్ ఫార్ములా. ఇప్పుడు చూడండి మనకి స్కిన్ ఎఫెక్ట్, ఆన్ వాట్ ఫ్యాక్టర్ స్కిన్ ఎఫెక్ట్ విల్ డిపెండ్. సి స్కిన్ ఎఫెక్ట్ డిపెండ్స్, స్కిన్ effect depends on several factors. So number 1, majorly frequency f, right? So delta is equal to 1 by square root of pi f mu sigma. So delta is inversely proportional to square root of f kada. As frequency increases అవుతుంది మనకి డెల్టా తగ్గిపోతుంది, డెల్టా తగ్గిందంటే మనకి స్కిన్ డెప్త్ కి ఆపోజిట్ కదా స్కిన్ ఎఫెక్ట్. డెల్టా తగ్గిందంటే స్కిన్ ఎఫెక్ట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి ఇక్కడ, ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతే స్కిన్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఏసీ టెంపరేచర్లో ఫ్రీక్వెన్సీ 50 Hz, అదే డీసీ టెంపరేచర్లో ఫ్రీక్వెన్సీ 0. ఫ్రీక్వెన్సీ 0 అంటే మనకి ఇక్కడ ఏంటి, ఫ్రీక్వెన్సీ 0 ఉందనుకోండి, ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే డెల్టా ఎక్కువ అంటే స్కిన్ ఎఫెక్ట్ తక్కువ. సో ఇన్ డీసీ టెంపరేచర్ లైన్ because of zero frequency, due to zero frequency, a skin effect is absent. So kabatti ikkada clearly in DC transmission line skin effect is absent. Whereas in AC transmission line skin effect is present, right? Then what about the second factor, relative permeability? Skin effect also depends on relative permeability. So what is meant by permeability? Permeability is a parameter which absolutely explains the magnetic nature of the material, right? So relative permeability, so mu r. So how skin effect get affected with this relative permeability? So as we know pretty well here, delta is equal to 1 by square root of pi f mu naught mu r sigma. Then what's the relation between delta and mu r here? Delta is inversely proportional to square root of relative permeability mu r. As mu r increases, delta decreases, and then skin effect increases. So mu r perigite skin effect ఏమవుతుంది, increase అవుతుంది. Relative permeability పెరిగినా కూడా skin effect అనేది increase అవుతుంది. Then what about conductivity here? So conductivity. So if we talk about conductivity sigma, Cl.
delta is equal to 1 by square root of pi f mu sigma. Similarly here, as the sigma increases, delta decreases, skin effect what here increases. Conductivity పెరిగినా కూడా skin effect పెరుగుతుంది. ఇక్కడ I would like to put a question ఇక్కడ for ideal conductors. For ideal conductors కి skin effect ఏంటి ఈజ్ ఈక్వల్ డాష్ ఎంత అంటే చూడండి ఐడియల్ కండక్టర్స్ జనరల్గా ఫర్ ఐడియల్ కండక్టర్స్ కండక్టివిటీ ఇన్ఫైనైట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫైనైట్ కండక్టివిటీ ఇన్ఫైనైట్ అయింది అనుకోండి అప్పుడు రో ఏమవుతుంది రో ఈజ్ ఈక్వల్ టు 1 బై సిగ్మా 1 బై ఇన్ఫైనైట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి కండక్టివిటీ ఇన్ఫైనైట్ అయినప్పుడు మనకు డెల్టా ఏమవుతుంది 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ పై ఆఫ్ మ్యూ సిగ్మా అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ వాట్ హియర్ ఇన్ఫైనైట్ ఐడియల్ కండక్టర్ స్కిన్ ఎఫెక్ట్ ఇన్ఫైనైట్ ఉంటుంది కండక్టివిటీ పెరిగితే స్కిన్ ఎఫెక్ట్ పెరుగుతుంది రివర్స్లీ దెన్ వాట్ అబౌట్ హియర్ యాజ్ రెసిస్టివిటీ ఇంక్రీజెస్ స్కిన్ ఎఫెక్ట్ డిక్రీజెస్ అంతే కదా ఎందుకంటే కండక్టివిటీకి ఆపోజిట్ లో ఉంటుంది కాబట్టి లేదంటే ఫార్ములా ప్రకారం కూడా చెప్పుకోవచ్చు ఎలా అంటే ఇక్కడ చూడండి మీకు స్ట్రైక్స్ ఇక్కడ డైరెక్ట్ గా ఉంది ఇక్కడ మనకు ఈ ఫార్ములా మనం చూసినప్పుడు సో రో పెరిగితే డెల్టా పెరిగితే స్కిన్ ఎఫెక్ట్ తగ్గుతుంది సో రెసిస్టివిటీ పెరిగితే స్కిన్ ఎఫెక్ట్ ఏమవుతుంది తగ్గుతుంది రైట్ సో మరి స్కిన్ ఎఫెక్ట్ కారణంగా మనకి కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ ఎంత పెరుగుతుందంటే జనరల్గా చూడండి ఏసీ ట్రాన్స్మిషన్ లైన్ డీసీ చూసినట్టయితే దీనివల్ల మనకి సో దీన్ని ఏసీ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క రెసిస్టెన్స్ మనం ఆర్ఏసీగా తీసుకుంటే ద రెసిస్టెన్స్ ఆఫ్ ది డీసీ ట్రాన్స్మిషన్ ఆర్డీసీ అంటే సేమ్ ట్రాన్స్మిషన్ లైన్ ద అపోజిషన్ ఆఫర్ టు ఏసీ కరెంట్ వచ్చి ఆర్ఏసీ ద అపోజిషన్ ఆఫర్ టు డీసీ కరెంట్ వచ్చి ఆర్డీసీ అనుకుంటే ఆర్ఏసీ సర్టన్లీ గ్రేటర్ దాన్ ఆర్డీసీ అంటే ఆర్ఏసీ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా 1.4 to 1.6 టైమ్స్ టు ఆర్డీసీ అంటే డీసీ రెసిస్టెన్స్ కన్నా ఏసీ రెసిస్టెన్స్ అంటే ట్రాన్స్మిషన్ లైన్ గుండా డీసీ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు కంటే ట్రాన్స్మిషన్ లైన్ గుండా ఏసీ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు ఉండే రెసిస్టెన్స్ అనేది ఎన్ని రేట్లు ఎక్కువగా ఉంటుందంటే 1.4 to 1.6 టైమ్స్ అంటే మనం యావరేజ్గా ఆర్ఏసీని అప్రాక్సిమేట్గా 1.5 టైమ్స్ టు ది ఆర్డీసీగా మనం తీసుకుంటాం 1.5 టైమ్స్ టు ది ఆర్డీసీగా తీసుకుంటాం రైట్ ఇకపోతే స్కిన్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే స్కిన్ ఎఫెక్ట్ ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సైజ్ It also depends on what here size of the conductor. Also depends on size of the conductor. ఏమవుతుంది మరి how skin effect will get influenced by size of the conductor? I have considered here two conductors, two transmission lines. ఇప్పుడు దీని యొక్క సైజ్ వచ్చి దీని యొక్క సైజ్ వచ్చి దీని యొక్క రేడియస్ R1 అనుకుందాం దీని యొక్క రేడియస్ వచ్చి R2 అనుకుందాం ఇప్పుడు దీంట్లో ఏసీ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి సో నియర్ ది సర్ఫేస్ ఇలా ఫ్లో అవుతుంది దీంట్లో ఏసీ కరెంట్ ఫ్లో అవుతుంది అనుకోండి నియర్ ది సర్ఫేస్ మాత్రం ఫ్లో అవుతుంది అంటే దేంట్లో నాన్ యూనిఫార్మిటీ ఎక్కువ ఉంటుందంటే ఖచ్చితంగా ఇన్ దిస్ కేస్ నాన్ యూనిఫార్మిటీ ఇన్ కరెంట్ ఈజ్ మోర్ సైజ్ పెరుగుతున్న కొద్దీ కరెంట్ యొక్క నాన్ యూనిఫార్మిటీ కూడా పెరుగుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా స్కిన్ ఎఫెక్ట్ ఎందులో ఉంటుంది సైజ్ ఎక్కువ ఉన్న కండక్టర్లోనే స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది ద స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు వాట్ ఇస్ size of the conductor. Actually, skin effect is directly proportional to area of cross section of the conductor. Skin effect is directly proportional to area of cross section of the conductor. అనుకున్నట్లయితే డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ఏరియా సో మనం ట్రాన్స్మిషన్ లైన్ కండక్టర్ తీసుకుంటే అదేంటి మనకి సర్ఫేస్ వచ్చి సర్క్యులర్ షేప్లో ఉంటుంది రేడియస్ కనుక మనం తీసుకుంటే ఆర్ సో ఏమైంది ఏరియా of cross section of the conductor A is equal to what? Pi r square. So proportional to pi r square is the constant proportional to r square means radius of the conductor square. So skin effect is directly proportional to radius of the proportional to square of the radius of the conductor. So conductor ka radius square ki directly proportional ga untundi. మొత్తానికి అయితే సైజ్ పెరిగితే స్కిన్ ఎఫెక్ట్ కూడా పెరుగుతుంది. మరి కండక్టర్స్ గురించి మాట్లాడుకుంటే చూడండి I would like to provide a note point here clearly. Order of skin effect కనుక మనం చూసినట్లయితే we have various types of the conductors and మనకి సాలిడ్ కండక్టర్స్ హాలో కండక్టర్స్ స్టాండర్డ్ కండక్టర్స్ సో
విచ్ కండక్టర్స్ ప్రొడ్యూస్ మాక్సిమం స్కిన్ ఎఫెక్ట్ మీన్స్ హియర్ సాలిడ్ కండక్టర్స్. సో సాలిడ్ కండక్టర్స్కి ఎక్కువ ఉంటుంది. అండ్ తర్వాతకి మనకి స్ట్రాండర్డ్ కండక్టర్స్ ఉంటుంది. నెక్స్ట్ హాలో. సో సాలిడ్ కండక్టర్స్ ప్రొడ్యూస్ maximum skin effect, and hollow conductors will produce minimum skin effect. సో హాలో కండక్టర్స్ మనం ఎందుకు వాడలేకపోతున్నాం? హాలో కండక్టర్స్ అనేవి కాపర్ పైప్స్, వాటిని మనం హ్యాండిల్ చేయలేం, ట్రాన్స్పోర్ట్ చేయలేం, కాబట్టి లాంగ్ డిస్టెన్స్ వాడలేం కాబట్టి వీటిని మనం జనరల్గా ట్రాన్స్మిషన్ లైన్లో వాడలేకపోతున్నాం. అండ్ సాలిడ్ కండక్టర్స్ వచ్చేసి వాటిని హ్యాండిల్ చేయలేము. అట్ ద సేమ్ టైం దే ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్ స్కిన్ ఎఫెక్ట్, కాబట్టి దీన్ని ప్రిఫర్ చేయం. దట్స్ వై ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ స్కిన్ ఎఫెక్ట్ని తగ్గించడం కోసమే మనం సాలిడ్ కండక్టర్స్ని కాదని చెప్పేసి ప్రాక్టికల్గా మనం స్టాండర్డ్ కండక్టర్స్ని వాడుతూ ఉన్నాం. సో స్కిన్ ఎఫెక్ట్ సంబంధించినటువంటి క్రూషియల్ ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేసాం. సో ఈ పాయింట్స్ మీరు కనుక గ్రాస్ప్ చేసినట్టయితే ఈ స్కిన్ ఎఫెక్ట్ నుంచి అడగబడే క్వశ్చన్లు మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. I hope you understood the complete concept of skin effect. So I wish you good luck and all the best. Thank you very much.